అందరికీ నమస్కారం. మనం ఒక యోగి ఆత్మకథ చెప్పుకుంటున్నాం కదా. అందులో 21 చాప్టర్స్ అయిపోయినాయి. మనం అంటే 21 చాప్టర్ ఏంటి అంటే, మేము కాశ్మీర్ వెళ్ళాం. మన గురువుగారి యొక్క అంటే యోగానందుడి యొక్క కోరిక నెరవేరింది. ఆయన అక్కడ కాశ్మీర్లోనే ప్రదేశాలన్నీ చక్కగా చూసి వాళ్ళ యొక్క టీం మెంబర్స్ 8 మంది కలిసి వెళ్ళారు కదా, 6 కలిసి వెళ్ళారు కదా. సో వాళ్ళ 6లో యోగానందుడు వాళ్ళ మొత్తం అంతా చూసుకుని కాలేజ్ దగ్గర పడుతుంది, కాలేజ్ టైమింగ్స్ వస్తున్నాయని చెప్పేసి వెనక్కి కలకత్తాకి వెళ్ళిపోతారు, శ్రీరాంపూర్కి వెళ్ళిపోతారనమాట. బట్ వాళ్ళ అంటే యోగానంద్ గారి శిష్యులైనటువంటి యుక్తేశ్వర్ గారు మరియు కొంతమంది అక్కడ ఉండిపోతారు. అయితే ఆ టైంలో ఏమవుతుంది అంటే, ఆయనకి కొంచెం జబ్బు చేస్తారనమాట. ఎందుకని అంటే, సాధువులకి జనరల్గా ఒక శక్తి ఉంటుంది. ఏంటి ఆ పవర్ఫుల్ శక్తి ఏంటంటే, వాళ్ళ యొక్క శిష్యుల యొక్క పాపాలను తమ ఆ పాపాలను వాళ్ళ శరీరానికి వాళ్ళు వర్తింపచేస్తారనమాట, ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే ఆ శిష్యుల యొక్క సూక్ష్మ శరీరాన్ని వాళ్ళతో వీళ్ళు కనెక్షన్లో ఉండి, వాళ్ళ మనసుతో వాళ్ళ సూక్ష్మ శరీరంతో కనెక్షన్లో ఉండి వాళ్ళ శరీరానికి రావాల్సినటువంటి రోగాలు ఏదైతే ఉందో వాటన్నిటినీ తమకు వచ్చేలాగా చేసుకోగలుగుతారనమాట. సో వాళ్ళ పాపాలని వీళ్ళు మోయడం అనమాట. అదే మన యేసుక్రీస్తు గారు చేసింది కూడా. సో వాళ్ళ యొక్క శిష్యుల యొక్క పాపాలను యేసుక్రీస్తు గారు మోసారు. నిజానికి ఆయన యొక్క పవర్ ఆయనకు ఉంది, సూక్ష్మ శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని కనుక ఆయన గనక ఉపయోగించుంటే ఆయన శరీరం ఎప్పటికీ మరణించేదే కాదనమాట. బట్ అలా కాకుండా ఆ పాపాలను కడిగించేయాలి, పూర్తిగా నిర్మూలించాలని ఆయన అనుకున్నారు. కాబట్టి ఆ శిక్షను ఆయన భరించారు అండ్ శిక్షించబడ్డారు. సో అలా సాధువులకి అలాంటి ఒక గొప్ప శక్తి ఉంటుంది. సో యుక్తేశ్వర్ గారు కూడా ఆ శక్తితో ఆయన జబ్బు పడ్డారు, ఎక్కడ కాశ్మీర్లో ఉండంగా. బట్ మన యోగానందుడు ఆయనకి పదే గురుగారు, ఇప్పుడు నేను రెడీగా లేను, మీరు ఇక్కడ లేకపోతే ఈ భూమి మీద, కాబట్టి మీరు మీ యొక్క దేహాన్ని కొంతకాలం నిలుపుకోవాలి అని చెప్పేసి ఆయన ప్రాధేయపడడంతో యుక్తేశ్వర్ గారు మళ్ళీ మామూలు మనిషి అయ్యి తిరిగి శ్రీరాంపూర్కి వస్తారనమాట. ఇక శ్రీరాంపూర్కి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్తారు. అంటే ఆల్రెడీ ఆయన ఎప్పుడు అంటూ ఉంటారనమాట, దుఃఖించే సాధువు అసలు సాధువే కాదు అని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు అనమాట యుక్తేశ్వర్ గారు. సో అది అంటే ఈయనకి ఎంత సన్నబడిపోతారంట, బాగా సన్నబడిపోతారు యుక్తేశ్వర్ గారు. అంటే అక్కడ కాశ్మీర్లో నుంచి శ్రీరాంపూర్కి వచ్చేసరికి, అంతకుముందు కాశ్మీర్ వెళ్ళే ముందు ఎలా ఉన్నారో వచ్చేసరికి అట్లా చాలా బక్క పలచగా సన్నగా అయిపోయి అలా పీలగా అయిపోయారంట. సో ఇది చూసిన తర్వాత, గురుదేవా మీరు ఇంత బాధపడ్డారు అని చెప్పేసి తెలుస్తుంది అని అంటే, అయినా మీరు ఆ బాధని ఏ విధంగానూ వ్యక్తం చేయట్లేదు, చక్కగా హ్యాపీగానే ఉన్నారు, నవ్వుతూ ఉన్నారంటే, అప్పుడు ఈయనకి ఒక మాట గుర్తొస్తుంది అనమాట, దుఃఖించే సాధువే కాదు అని చెప్పేసి. సో అట్లా మన యొక్క చాప్టర్ 21 అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే చాప్టర్, ముకుందుడికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో వాళ్ళ పెద్దక్క రమ గారి గురించి మనం జస్ట్ కొంచెం పరిచయం చేసుకున్నాము అంతకుముందు వీడియోస్లో, అంతకుముందు చాప్టర్స్లో. ఇప్పుడు రమగారికి మ్యారేజ్ అయిపోయి వాళ్ళ భర్తతో ఉంటున్నారు. ఎక్కడంటే కలకత్తాలోనే ఒక పక్కన వేరే సందులో ఉంటున్నారనమాట. అయితే రమగారు ఒకసారి ముకుందుడితో ఇంటికి రమ్మని పిలుస్తారు. రమగారు ఏంటి అంటే, ఆల్రెడీ ఈ పిలిచి ఇట్లా ఇప్పుడు ఈ సంఘటన జరిగే ముందు 1 year బ్యాక్ ఆవిడ మన ముకుందుడు వల్ల క్రియాయోగ దీక్ష తీసుకోవడం జరుగుతుందన్నమాట. క్రియాయోగ దీక్ష తీసుకుని ఆ సంవత్సరం నుంచి ఆవిడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. సో అలాంటి టైంలో రమగారు ముకుందుడిని ఇంటికి పిలిపించి చెప్తుందన్నమాట, ముకుందా, మీ బావగారి వల్ల నేను చాలా నిరాశతో ఉన్నాను. యాక్చువల్గా ఒక పతివ్రత అయిన స్త్రీ ఎలా భర్త గురించి కంప్లైంట్స్ చేయదు, బట్ ఈ పర్టికులర్గా ఆయన భౌతికంగా ఆయన కొంచెం మారాలి అనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమని అంటే, ఇప్పుడు చూడు, నేను క్రియ చేసుకుంటున్నాను,
గుడిలో మన గురుదేవుల యొక్క ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ని చూసి ఈయన ఎప్పుడు వెక్కిరిస్తున్నారు. అండ్ బయట కూడా ఇలాంటి సాధువులు సన్యాసులు ఎవరున్నా వాళ్ళని అందరినీ బ్లేమ్ చేయడం అనేది ఈయనకి సహజం అయిపోయింది. సో అలాంటి ధోరణి నాకు ఆయన నుంచి నచ్చట్లేదు. సో ప్లీజ్ నాకు ఏదైనా కొంచెం ఆయన మారేలాగా ఏదైనా చెయ్యి అని చెప్పేసి అడుగుతుందన్నమాట మన ముకుందుడిని రమగారు. ఇక మన ముకుందుడికి ఏంటి అంటే వాళ్ళ రమగారు చెప్పింది చాలా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి రమగారు ఏంటి అంటే స్పిరిచువల్గా ఆయన్ని మోటివేట్ చేసేదంట. అండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఈవిడ ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడంలో చాలా అంటే చాలా ప్రయత్నించేవాళ్ళు అనమాట. సో అందుకని ఆయన అనగానే ఆ మొహంలో ఉన్నటువంటి బాధని తొలగించాలి అని చెప్పేసి ఈయన ముకుందుడు అనుకున్నారు. అలా వాళ్ళిద్దరూ కలిసి కాసేపు వాళ్ళ యొక్క ధ్యాన గదిలో మెడిటేషన్ చేసుకున్నారు, క్రియ చేసుకున్నారనమాట. సో క్రియ చేసుకున్నప్పుడు ఆ టైంలో ఈయనకు ఒక ప్రేరణ కలిగింది. ఏమని అంటే దక్షిణేశ్వరం వెళ్ళి అక్కడ కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళండి అని చెప్పేసి ఆయనకి ఒక మోటివేషన్ వచ్చిందనమాట. సో దాంతో ఇక ధ్యానం అయిపోయిన తర్వాత రమతో వాళ్ళ అక్కగారితో చెప్తారు, అక్క రేపొద్దున బావగారిని రెడీ చెయ్యి, మనం దక్షిణేశ్వరం వెళ్దాము, కాళికాదేవి ఆలయంలోకి వెళ్దాము, ఆలయంకి వెళ్తున్నాము అని మాత్రం ఆయనకి చెప్పు, ఇంకా మన ప్లాన్ మన ఆలోచనలు ఇవన్నీ ఏమి చెప్పొద్దు అని చెప్తారనమాట. ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ తర్వాత మరుసటి రోజు ఇక రెడీ అవుతారనమాట. ఇక వాళ్ళ బావగారు కూడా వస్తున్నారు వాళ్ళతో అని చెప్పేసి ఆయన సంతోషిస్తారనమాట. ఒక బండిని తోలుకొచ్చి ఆ బండిలో వీళ్ళు బయలుదేరుతారు, దక్షిణేశ్వరం బయలుదేరుతూ ఉంటారన్నమాట. ఆ మధ్యలో కూడా వాళ్ళ బావగారు హేళన చేస్తూనే ఉంటారు. ఏమని అంటే ఏంటి ఈ సాధువులు అని మధ్యలో ఎవరో కనిపిస్తారన్నమాట. కనిపించగానే వాళ్ళని చూసి బ్లేమ్ చేస్తారు, నవ్వుతూ ఉంటారనమాట. చూడు ఈ సన్యాసులు ఏంటి ఉంటే బాగా పలచగా ఉంటారు, లేకపోతే బండగా ఉంటారు ఏనుగుల్లాగా అని చెప్పేసరికి వాళ్ళ అక్కకేమో బాధ వస్తుంది. అప్పుడు ముకుందుడు వాళ్ళ చెవులు రమ చెవులో గొణుగుతాడు. ఏమని అంటే నువ్వు అసలు దాని గురించి ఉడుక్కోకు, ఆయన మాటలు అసలు వినిపించుకోకు. మనం గనక ఆయన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం రెచ్చిపోతే ఆయన ఇంకా రెచ్చిపోతాడు, నువ్వేం మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా ఈ ముకుందుడేమో భలే చెప్పావు బావగారు అని చెప్పేసి నవ్వేస్తాడనమాట. నవ్వితే అప్పుడు ఈయనకి ఇంకా ఈ రివర్స్లో ముకుందుడు అలా అనేసరికి ఏమని నువ్వు భలే చెప్పారు బావగారు అని చెప్పేసి నవ్వుతుంటే ఈయనకి చికాకు వస్తుందంట. ఎవరికి? వాళ్ళ బావగారికి చికాకు వస్తుంది. ఇక అట్లా బండి ఇక దక్షిణేశ్వరం వెళ్ళిపోయింది. దక్షిణేశ్వరంలో దిగిన తర్వాత అక్కడ కాళికాదేవి ఆలయంకి వచ్చిన తర్వాత దిగంగానే ఫస్ట్ ముకుందుడు చేపట్టేసుకుని ఏంటి మీరు నన్నేమన్నా మార్చడానికి ఏమైనా ప్లాన్ వేశారా, సరే అదేదన్నా కానీ ఇక్కడ గుడి వచ్చాము చూద్దాము, తర్వాత మధ్యాహ్నం భోజనం వేళకు మాత్రం ఆ పూజారులతో మాట్లాడి ఆ భోజనం ఏ విధంగానూ ఆటంకం జరగకుండా నువ్వు చూడాలి అని చెప్పేసి ఒక వార్నింగ్ లాగా చెప్తారనమాట. వాళ్ళ బావగారు ముకుందుడితో ఒక వార్నింగ్ లాగా చెప్తారు. అప్పుడు ముకుందుడు ఏమంటాడంటే, బావగారు నేను ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వెళ్తాను, మీ మధ్యాహ్న భోజనం గురించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కాళికాదేవి చూసుకుంటారు మీ భోజనం గురించి అని చెప్పేసి చెప్తారనమాట. ఈయనంటారు, కాళికాదేవి నా భోజనం గురించి ఆలోచిస్తారని నేను అసలు అనుకోను, కానీ నువ్వు మాత్రం ఆ బాధ్యత తీసుకోవాల్సిందే అని ఈయన చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇక అట్లా మన ముకుందుడేమో మెడిటేషన్లోకి కూర్చుంటారు. ముకుందుడు ఆలయానికి విశాలమైనటువంటి ఆవరణ ఉంది. ఆ ఆవరణలో ముఖమండపంలో కూర్చుని ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఈయన స్టార్ట్ చేసిన టైం ఏంటి అంటే 7 o'clock, మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ చేశారు కూర్చోవడం. అక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని ధ్యానం చేస్తున్నారనమాట. అలా ఫస్ట్ ఆయన భౌతికమైనటువంటి దృశ్యాలన్నీ మాయమైపోతూ అదంతా లీనమైపోయి భౌతికంగా ఉన్నదంతా స్పృహ కోల్పోతున్నారు మెల్లిమెల్లిగా మెడిటేషన్లో. సో భౌతికమైన స్పృహ కోల్పోయి సమాధి స్థితిలోకి ఆయన ఎంటర్ అవుతున్నారనమాట.
అయితే యాక్చువల్గా మన దక్షిణేశ్వర ఆలయంలో కాళికాదేవి గారు చాలా ఫేమస్ ఏంటి అంటే మన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు కదా. సో ఆ రామకృష్ణ పరమహంస గారికి ఎప్పుడూ కూడా కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాళికాదేవి అనేది సజీవ రూపంలోకి వస్తుంది, రామకృష్ణ పరమహంస గారితో మాట్లాడుతుంది అనేది అక్కడ పాపులర్ అనమాట. సో అయితే అది గుర్తొచ్చి ఆయన ప్రార్థనలు విన్నవించుకుంటారు. అమ్మ అంటే ప్రకృతి మాత అన్నమాట. సో అమ్మ నేను నీ దగ్గర ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే మా బావగారు, మా అక్కయ్య భర్త గారి ఆలోచనలు, ఆధ్యాత్మికంగా ఆయన ఆలోచనలు పెంపొందాలి అన్న ఉద్దేశం అనేది రీజను. మీరు మా రామకృష్ణ గారితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఒకమైనటువంటి బ్లెస్సింగ్సే నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ప్రార్థించడం మొదలుపెట్టారనమాట. అలా ప్రార్థిస్తూ 5 hours అయిపోయింది. 5 గంటలు ఆయన ఆ విధంగా మౌన ధ్యానంలోకి వెళ్ళిపోయారనమాట. అలా 5 hours తర్వాత అంటే 12 అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం ఎండ వచ్చేసింది అనమాట. ఆ ఎండ తీవ్రతకి 12 o'clock అంటే ఇక గుడి మూసేస్తారు కదా. సో గుడి మూసేస్తున్నారు. ఆయన కళ్ళు తెరిచి ఇలా చూసారన్నమాట. చూస్తున్నప్పుడు గుడి అంతా క్లోజ్ అయిపోతుంది. అంటే అందరూ వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయింది. పూజారులు కూడా మూసేస్తున్నారు కదా అని చెప్పేసి ఈయన కూడా గుడి బయటికి తలుపులు బయటికి వచ్చేసారనమాట. ఒక్కసారి అలా బయటికి రాగానే ఆయన కాళ్ళు మలమల మాడిపోతున్నాయి. ఆ ఎండకి మాడిపోతున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ అటు గుడి వైపు తిరిగి ఈయన మనసులో అనుకున్నారు, మన ముకుందుడు మనసులో అనుకున్నారు ఏమని అంటే, అమ్మా నువ్వు ఇప్పుడు ఈ గుడి ద్వారాలు వెనక ఉన్నావు, నేను నీ కోసము మా బావగారి గురించి మాట్లాడడానికి వచ్చాను. అమ్మా జగన్మాత నీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వు అని చెప్పేసి ఆయన మనసులో వన్స్ అది మెదలంగానే ఆలోచన రాగానే ఈయనకి వెంటనే ఏం జరిగిందంట, ఫస్ట్ ఆయన కాళ్ళ కింద ఎండకి మాడుతున్నాయి కదా, అదంతా కూడా చల్లగా అయిపోయిందంట. కాళ్ళు ఇప్పుడేమి ఎండకి మాడుతలా, అంటే ఆ ఎండ తీవ్రత ఆయనకి తెలియట్లేదన్నమాట. కాళ్ళ కింద ఏదో ఒక అలా వచ్చేసేసిందా, పరుచుకుందా అన్నట్టు అనిపించింది. ఇక ఈయన శరీరం గుండా ఒక పూర్తిగా వెన్నెముక గుండా ఒక శక్తి అనేది ప్రసరించినట్టు అనిపించింది. ఆధ్యాత్మిక శక్తి ఆ వెన్నుబాము గుండా ప్రసరించిందనమాట. అట్లా ఇక శరీరం ఏమో వాయువుతో నిండిపోయిందా అన్నట్లు తేలుతున్నట్టు అనమాట. చాలా తేలికగా అనిపించింది. ఇక ఈ ఆధ్యాత్మిక కన్ను అనేది ఓపెన్ అయింది. భౌతికమైనటువంటి దృష్టి ఆయనకి లేదు. కళ్ళు రెండు మూసిపోయినాయి అనమాట. ఓన్లీ ఏది తెరుచుకుని ఉంది అంటే స్పిరిచువల్ ఐ, ఆధ్యాత్మిక కన్ను మాత్రమే తెరుచుకుంది ఇప్పుడు. అది మాత్రమే అనమాట. అట్లా ఆ ఆధ్యాత్మిక దృష్టితో ఇప్పుడు ఆయన చూస్తున్నప్పుడు ఇంకేం కనిపించింది అంటే 2 తలుపులు ఓపెన్ అయినాయి. అంటే గుడి ఓపెన్ అయిందట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడ అమ్మవారు శిలా విగ్రహం కనిపిస్తుంది అనమాట ఆయనకి. ఆ అమ్మవారి శిలా విగ్రహం కనిపిస్తున్నప్పుడు సడన్గా ఆ విగ్రహము అనేది ఆయన ముందుకు వచ్చి సజీవ రూపంలోకి అమ్మవారు ప్రత్యక్షమైందనమాట. సో సజీవ రూపంలోకి ఆయన ముందు అమ్మవారు ఉన్నారు ఇప్పుడు. సో ఇక అమ్మవారు ఆయన పలకరిస్తున్నట్లుగా జస్ట్ అలా తల ఊపారంట. నవ్వుతూ కొంచెం చిన్నగా నవ్వుతూ పలకరించినట్లుగా తల ఊపారంట. ఈయనకి ఆ టైంలో ఇక ఈ శ్వాస కూడా ఏం తెలియట్లేదన్నమాట. ఇక పూర్తిగా శ్వాసని పిచికారీతో లాగేసినట్టుగా అట్లా శ్వాస మొత్తం తొలగిపోయింది ఆ శరీరం నుంచి. అప్పుడు ఈయనకి ఇంకా ఏం తెలుస్తుంది, మొత్తం చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం అంతా, గంగా నది అటువైపు గుడి ఆవరణం మొత్తం తెలుస్తుంది. ఇంకా ఆయనకేం కనిపించింది అంటే ఆ గుడి వెనకాల ఒక చెట్టు కింద, మన మారేడు చెట్టు కింద ముళ్ళ చెట్టు దగ్గర వాళ్ళ బావగారు కూర్చుని ఉన్నారనమాట. కూర్చుని ఆయన మనసులోని ఆలోచనలు కూడా ఈయనకి తెలిసినాయి. ఆయన ఏం ఆలోచిస్తున్నారు అక్కడ కూర్చుని అని మన ముకుందుడి మీద తిట్టేసుకుంటున్నారనమాట. సో అది తెలిసి వెంటనే మళ్ళీ అమ్మవారిని చూసి ఈయన అమ్మవారితో మాట్లాడతారు. ఏమని, అమ్మ మా బావగారు ఆలోచనలు మార్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను, దానికి నాకు సహకరించు, ఆయన ఆలోచనలు ఆధ్యాత్మికంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన అడగగానే అలాగే కానివ్వు
అని అన్నారట అమ్మవారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ బావగారు ఈయన చూస్తున్నారు కదా, అంటే ఈయన యాక్చువల్గా ఏంటి అంటే గుడి బయటకు వచ్చేసారు కదా, ఈయన చూస్తున్నారు. ఇక చూసి వాళ్ళ బావగారు పరిగెత్తుకుంటా ఫాస్ట్గా మన ముకుందుడి దగ్గరికి వస్తున్నారు అనమాట. ఇక అలా వస్తున్నప్పుడు ఇక అమ్మవారు మాయమైపోయారు. ఆయనకి ఇంకా మొత్తం ఆధ్యాత్మిక దృష్టి అంతా పోయింది. ఓన్లీ ఇప్పుడు భౌతికమైన దృష్టి మాత్రమే ఉందన్నమాట. టైం చూస్తే 1 గంట అయింది. అంటే ఇదంతా కూడా ఆయనకి ఆ దివ్య దర్శనం అనేది 1 అవర్ ఉందన్నమాట. 1 అవర్ అయింది. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఆయన కాళ్ళు మళ్ళీ ఆ ఎండకి బాగా మాడిపోతున్నాయి అనమాట. చటుక్కున ఇక్కడ నుంచి నీళ్ళలోకి ఆయన జంప్ చేశారనమాట. అట్లా నీళ్ళలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ బావగారేమో ఈయన దగ్గరికి స్పీడ్గా వచ్చేసారనమాట. వారు చాలా కోపంగా ముకుందుడి దగ్గరికి వచ్చేసారు కదా. సో వచ్చేసేసి ముకుందుడితో అంటున్నాడు, ఓయి మూర్ఖుడా, ఓయి తెలివి తక్కువవాడా, నువ్వు కాళ్ళు మెలవేసేసుకుని కళ్ళు మూసుకుని అక్కడ గంటలు కూర్చున్నావు. ఏది భోజనం ఏది, నా మధ్యాహ్నం భోజనం ఏది? ఇప్పుడేమో గుడి అంతా కట్టేశారు, అధికారులు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తానమాట వాళ్ళ బావగారు. ముకుందుడు ఆల్రెడీ అప్పుడే కదా ఆధ్యాత్మిక స్థితి నుండి బయటకు కొంచెం వచ్చారు కాబట్టి ఆ ప్రశాంతత అనేది ఆయనలో ఇంకా ఉంది కాబట్టి ఆయన ఎంత అరిసినా కూడా ఈయన కోపం రాలేదన్నమాట. కోపం ఏమీ లేకుండా మామూలుగా ప్రశాంతంగా నా కడుపుని అమ్మవారు కాళికా అమ్మవారు నింపుతుంది అని చెప్పేసి నిదానంగా చెప్తారని ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ. నా జగన్మాతే నా కడుపు నింపుతుంది అనేసరికి ఈయన వాళ్ళ బావగారికి ఇంకా కోపం వచ్చేస్తుంది. గుడేమో మూసేశారు, అధికారులు వెళ్ళిపోయారు, నా కడుపు అంటే నాకు భోజనాలు పెట్టడానికి పూజారులు వస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదని గట్టిగా అరుస్తారనమాట. ఆ మాట ఆయన అన్నారో లేదో ఈలోపే గుడి పూజారులు ఆయన దగ్గరకు వచ్చేసి, నాయన నేను నిన్ను చాలా పొద్దున్నుంచి చూస్తున్నాను, అక్కడ చక్కగా ధ్యానం చేసుకుంటున్నావు, నీలో చాలా ప్రశాంతతను నేను చూశాను, మార్నింగ్ మీరు ముగ్గురు రావడం అనేది కూడా గమనించాను, అందుకనే మీకోసం నేను భోజనాన్ని సపరేట్గా ఉంచాను మీకోసం అని చెప్పేసి భోజనం చేద్దురుగాని రండి అని చెప్పేసి ఆయన పిలుస్తారనమాట. పిలిచి సరే అని ఈయన కొందరేమో ఒక థ్యాంక్స్ అని చెప్తారు. థ్యాంక్స్ చెప్పి అటు వాళ్ళ బావగారు ఇంకా చూడంగానే వాళ్ళ బావగారు తల తిప్పేస్తారనమాట, తలదించేసుకుంటారనమాట. తలదించేసుకుంటే ఇక వాళ్ళందరూ కూడా భోజనానికి వెళ్తారు. అక్కడ భోజనంలో ఏం పెడతారంట, అప్పటికి ఇంకా మామిడి పళ్ళు అనేది సీజన్ కాదు, అయినా ఆ మామిడి పళ్ళతో మామిడి పళ్ళు పెట్టినారు. అండ్ చాలా అన్ని రకాల పిండి వంటలు, చాలా ఉత్కృష్టమైనటువంటి భోజనం అనేది వాళ్ళు చేస్తారనమాట. ఇక భోజనం అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం చేసేస్తారు. అయితే ఇక అప్పటి నుంచి ఆయన ఇక బావగారు భోజనం ముందు పూజారి గురించి మాట్లాడిన దగ్గర నుంచి ఇక వాళ్ళ బావగారు నోటంటే ఒక్క మాట కూడా రావట్లేదన్నమాట. అసలు ఏమీ మాట్లాడతలేదు. మధ్యలో ముకుందుడి వంక చూస్తున్నారు, మళ్ళీ తల దించేసుకుంటున్నారు, అంతేగాని అసలు ఏ విధమైన మాటలు వాళ్ళ మధ్య ఇక రాలేదు. ఆయన లోపల పశ్చాత్తాపడుతున్నారనమాట. అది మన ముకుందుడు గమనిస్తారు. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం ముకుందుడు వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తారనమాట. వెళ్ళంగానే వాళ్ళ అక్కయ్య చాలా సంతోషంతో, ముకుందా రా తమ్ముడు కూర్చో, నీకు నీకు చెప్పాలి, చాలా అద్భుతం జరిగింది తెలుసా, మా ఆయన నిన్న సాయంత్రం నా ముందు తెగ ఏడ్చేశారు, నేను ఇప్పటి వరకు ఎంతో తప్పులు చేశాను, ఎన్నెన్నో తప్పులు చేశాను, మీ తమ్ముడిని కూడా నేను ఎప్పుడూ పరిహాసం చేస్తూనే ఉన్నాను, నీ పూజను కూడా నీ ధ్యానం కూడా నేను వెక్కిరిస్తూనే వచ్చాను, దానికి నేను ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, దానికి ప్రాయశ్చిత్తంగా నేను తప్పకుండా మన పెద్ద పడగదినేమో పూజా మందిరంగా చేసేద్దాము, నువ్వు ఏదైతే చిన్న గదిలో ధ్యానం చేసుకుంటున్నావు ఆ గదినే మన పడగదిగా చేద్దాము, అండ్ నేను కూడా క్రియ తీసుకుని నేను కూడా ధ్యానం చేస్తూ అమ్మవారి కోసం జగన్మాత కోసం నేను ప్రార్థిస్తాను, ఆ ప్రార్థన నా ఆధ్యాత్మిక అన్వేషణ అనేది నేను బాగా చేరుకునేదాకా మీ తమ్ముడితో నేను మాట్లాడను, అదే నాకు నేను వేసుకునే శిక్ష, ఆ తర్వాతే నేను మీ తమ్ముడితో మాట్లాడతాను అని వాళ్ళ వైఫ్తో చెప్తారనమాట.
ఇదంతా కూడా రమగారు వాళ్ళ తమ్ముడితో చెప్తుంది, ఇలా జరిగిందిరా అని చెప్పేసి. ఆ తర్వాత ఇక ఈయన వెళ్ళిపోతారు. ఇక ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళ ఉద్యోగాలు. అండ్ ముకుందుడు కూడా అప్పటికి ముకుందుడికి ఏంటి అంటే ఇంకా సన్యాసం కానీ తీసుకోలేదు, ఆయన ఏదైనా కార్యక్రమాలు చేపట్ల మన ముకుందుడు వాళ్ళ బావగారిని కలుస్తారు. కలిసినప్పుడు ఢిల్లీలో కలుస్తారనమాట. ఆ ఢిల్లీలో కలిసినప్పుడు అక్కడ వాళ్ళతో ఒక రోజు స్టే చేస్తారనమాట. స్టే చేసినప్పుడు ఈయనకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళ బావగారు ఎంత హెల్త్ బాగోకపోయినా మార్నింగ్ అల్లా ఆఫీస్లో ఉన్నా రాత్రి మాత్రం చాలా టైము మెడిటేషన్ ధ్యానం చేసుకుంటూ ఉంటున్నారనమాట. కాళీమాతతో మాట్లాడుతున్నారు. ఆయనకి ప్రత్యక్షం కూడా అయిందని, కాళీ అమ్మవారి ప్రత్యక్షం కూడా ఆయనకి అయిందని. ఎక్కువసేపు నైట్ అనేది ధ్యానంలోనే ఉంటున్నారనమాట. అయితే ముకుందుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఈయనకు అనిపించిందని ఈ స్పృహ వచ్చింది ఏంటంటే వాళ్ళ బావగారు ఎక్కువ కాలము అంటే అప్పటికే కొంచెం ఆరోగ్యం అనేది బాగాలేదన్నమాట ఆయనది. సో ఆరోగ్యం బాగాలేదు, ఎక్కువ కాలం ఆయన జీవించరు అనేది ఈయనకు అనిపించింది మనసుకి. సో అట్లా అయితే ఈయనకు అనిపించిన సంగతి రమగారికి తెలుస్తుందన్నమాట. రమగారికి ఆయన మనసులో అనుకున్నది రమగారికి అర్థమయ్యి రమ వాళ్ళ తమ్ముడితో చెప్తుంది, తమ్ముడు మీ బావగారికి ఏమో హెల్త్ బాగాలేదు, నేను బాగానే ఉన్నాను, కానీ ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తకు సేవ చేస్తూ చనిపోతుంది. సో ఆధ్యాత్మికంగా ప్రగతి పొందినటువంటి స్త్రీ ఏంటి అంటే భర్తకు సేవ చేస్తూనే చనిపోతుంది అనేది హిందూ ధర్మం అన్నమాట. సో ఆ విధంగా చూస్తే నేనే ముందు చనిపోవాలి మీ బావగారి కంటే, కాబట్టి నేను ఎక్కువ కాలం బ్రతకను అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే ఏంటి ఇట్లా మాట్లాడుతుంది, అశుభం మాట్లాడుతుంది అక్క అని చెప్పేసి అనిపించినా ఓకే అది నిజం అని చెప్పేసి ఈయన యాక్సెప్ట్ చేస్తారనమాట. అయితే ఈయనక తర్వాత వెళ్ళిపోతారు. ఈ మాట అన్నటువంటి 18 నెలలకి రమగారు చనిపోతారు. ఆ టైంలో మన ముకుందుడు ఏంటి అంటే సన్యాసం తీసుకున్నారు. తర్వాత అమెరికాకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. అమెరికాలో ఉన్నారు చాలా సంవత్సరాలకి. ఈ 18 అయితే ఆ టైంలో మధ్యలో ఈయన వచ్చి కనిపించారు. తర్వాత 18 నెలలకి వాళ్ళ అక్కగారు చనిపోవడం జరిగింది. అప్పుడు ఆయనేమో ఎక్కడ అమెరికాలో ఉన్నారు. అయితే వాళ్ళ లాస్ట్ తమ్ముడు విష్ణు ఇదంతా చెప్తారనమాట. ఏంటి ఆ రోజు వాళ్ళ అక్క చనిపోయే రోజు వాళ్ళ అక్క చక్కగా పెళ్లి కూతురులాగా రెడీ అయ్యిందంట. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమో ఏంటి రమా ఎందుకు ఇట్లా తయారయ్యావు అంటే ఈరోజు నేను మీకు సేవ చేసుకునే ఆఖరి రోజు అని చెప్పేసి చెప్తుందన్నట్టు. అలా చెప్పిన కాసేపటికే తనకి గుండెపోటు వస్తుందన్నమాట. గుండెపోటు వస్తే వాళ్ళ అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్దాం, డాక్టర్ గారిని తీసుకొద్దామని వెళ్తుంటే వెళ్ళొద్దు, నువ్వు నా దగ్గరే ఉండు, నేను ఎక్కువ కాలం బ్రతకను, నువ్వు ఎక్కువ టైం నాకు లేదు, నువ్వు ఒకవేళ వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొచ్చినా నేను అసలు బ్రతకను అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత కాసేపటికి ఆవిడ చనిపోతుంది. ఒక 5 నిమిషాల్లోనే ఆవిడ చనిపోతుంది అనమాట. అయితే వాళ్ళ రమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇంకా వైరాగ్యం పెరిగిపోతుంది. ఎక్కువ టైం ఇంకా ధ్యానంలోనే ఆయన మునిగిపోతూ ఉంటారనమాట. ఒకసారి ఇదే విధంగా ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు కలకత్తాలో ఉండగా జరిగింది. ఢిల్లీలో ఆయన కలుసుకున్నారు, అదంతా జరిగింది. ఎవరు మన ముకుందుడు ఢిల్లీలో వాళ్ళని కలుసుకున్నారు, మాట్లాడారు, వాళ్ళ బావగారితో వాళ్ళ అక్కతో మాట్లాడారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. ఆయన అమెరికాలో ఉండగా ఇదంతా జరుగుతుందన్నమాట. ఆయన అమెరికాలో ఉండగా ఇదంతా జరిగింది. ఈ విషయాలన్నీ కూడా విష్ణు తర్వాత ముకుందుతో చెప్తారనమాట. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు ఢిల్లీలో ఉండగా కాదు, కలకత్తాలో ఉండగా ఇదంతా జరుగుతుందన్నమాట. సో ఆయనకు బాగా వైరాగ్యం వచ్చేస్తుంది వాళ్ళ ఆవిడ రమగారు చనిపోయిన తర్వాత. అయితే వాళ్ళ రమ ఫోటో చూసి ఆ ఫోటోతో ఆయన మనసులో డైరెక్ట్గానే మాట్లాడుతూ పక్కన విష్ణు ఉన్నారంట, చూసారంటే ఏమని ఏంటి చక్కగా నవ్వుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపోయావని చెప్పేసి చాలా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, కానీ నీకు తెలియంది ఏంటి అంటే నేను నిన్ను వదిలి ఎక్కువ కాలం ఉండను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పేసి ఫోటోతో మాట్లాడుతూ ఉంటారనమాట. అలా చెప్పినటువంటి కొన్ని రోజులకే వాళ్ళ బావగారు కూడా చనిపోవడం అనేది జరిగింది.
చనిపోయడానికి అసలు కారణం ఏంటి, హార్ట్ అటాక్ లేకపోతే ఏంటి అనేది మాత్రం పైకి ఏమీ కనిపించలేదంట, ఏం తెలియలేదంట ఆయన చనిపోవడానికి కారణం. సో ఈ విధంగా సాధారణంగా వాళ్ళు సాధారణ జీవనం సాగించారు. మనం అంతకుముందు చెప్పుకున్నట్లు ఎలాంటి మహిమలు కొంతమంది సాధువులు చూపించినటువంటి ఏమీ చూపించలా. వీళ్ళు సాధారణ జీవనం సాగిస్తూనే, వాళ్ళ సహజ జీవనం అనేది సాగిస్తూనే వాళ్ళు మేము చనిపోతాము అని ముందుగానే చెప్పారనమాట. వాళ్ళ బావగారైనటువంటి సతీష్ కానీ వాళ్ళ అక్క అయినటువంటి రమగారు కానీ ఇద్దరూ కూడా ముందుగానే మేము చనిపోతాము అని చెప్పి చనిపోవడం జరిగింది. సో ఇది రాతి బొమ్మ గుండె చాప్టర్ 22 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 23తో వచ్చేద్దాము, తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.